ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని కేజ్రీవాల్ పిలుపు. మా జోక్యం లేదు, రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా. లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోలింగ్ కేంద్రాల వైపు అడుగేయండి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. ఓట్ల పండగకు తరలిరానున్న జిల్లావాసులు. హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్న సినీ నటుడు చిరంజీవి. బెజవాడను ముంచెత్తిన వాన. చెన్నైపై 35 పరుగులతో నెగ్గి ప్లే ఆఫ్ రేస్లో నిలిచిన గుజరాత్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి తాటి ముంజలు మంచి ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని కేజ్రీవాల్ పిలుపు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీ సంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా, చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లు తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తి మేరకు పోరాడతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు విపక్ష ఇండియా కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో 4 దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జైతే అని ఆప్ నేతలు నినదించారు. మా జోక్యం లేదు, రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా. భారత ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వం జోక్యం ఎంతమాత్రం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. భారత అంశాల్లో అమెరికా ఉద్దేశపూర్వకంగా తలదూర్చుతోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన నేపథ్యంలో అమెరికా అధికార ప్రతినిధి శుక్రవారం స్పందించారు. భారత్లోనే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలు, దేశ పాలనా విధానాల్లో అమెరికా కలగజేసుకోదు. ఎన్నికల నిర్ణయాలన్నీ భారతీయ ప్రజలే తీసుకుంటారు అని అన్నారు. లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు. దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదుల మద్దతుదారులు లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగారు. పార్లమెంట్లో అడుగుపెట్టడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలిపే వారందరినీ ఏకం చేసేందుకు ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అకాలీదళ్కు చెందిన సిమ్రన్జీత్ సింగ్ మాన్, జైల్లో ఉన్న వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్తో సహా 8 మంది వేర్పాటువాదులు పంజాబ్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో 2022లో జరిగిన సంగ్రూర్ ఉప ఎన్నికల్లో సిమ్రన్జీత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రేరణగా మారింది. సిమ్రన్జీత్ ఈసారి కూడా సంగ్రూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆనంద్పూర్ సాహిబ్ నుంచి కుశాల్ పాల్ సింగ్ మాన్, ఫరీద్కోట్ నుంచి బల్దేవ్ సింగ్ గాగ్రా, లుధియానా నుంచి అమృత్పాల్ సింగ్ చంద్ర, పటియాలా నుంచి మోనిందర్ పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. కర్నూలు నుంచి హర్జీత్ సింగ్ విర్క్, కురుక్షేత్ర స్థానం నుంచి ఖాజన్ సింగ్ బరిలోకి దిగారు. దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోలింగ్ కేంద్రాల వైపు అడుగేయండి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు ప్రజాస్వామ్య పండగ రోజైన ఈ నెల 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేయాలని పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక హరిత, యువ, విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో హరిత పోలింగ్ కేంద్రం సేవలందిస్తుంది. అదేవిధంగా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో యువ, పింక్, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంతమైన పండుగ వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణతో పాటు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని వర్గాలను ఉత్తేజితులను చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పోలింగ్ స్టేషన్లతో పోల్చితే ఈ పోలింగ్ కేంద్రాలు వివిధ రకాల సౌకర్యాలతో ప్రత్యేకతను చాటనున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. ఓట్ల పండుగకు తరలిరానున్న జిల్లా వాసులు రాష్ట్ర భవితను నిర్ణయించే ఓట్ల పండుగలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకోనున్నారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఉత్సాహంగా జన్మభూమికి తరలివస్తున్నారు. సొంత వాహనాలున్న వారు కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నారు. అత్యధికులు ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేవారు అధికంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే సర్వీసులన్నీ కిటకిటలాడుతున్నాయి. రెగ్యులర్ బస్సులన్నీ నిండిపోయాయి. సాధారణ రోజుల్లో 225 బస్సులు నడుస్తుంటాయి. వీటిల్లోని సీట్లన్నీ ముందుగానే రిజర్వు అయ్యాయి. ఇంకా భారీగా డిమాండ్ ఉండడంతో అదనంగా 225 బస్సులను నడుపుతున్నారు. ఆదివారం రాత్రి వరకు హైదరాబాద్ నుంచి వచ్చే సర్వీసులకు గిరాకీ ఎక్కువగా ఉంది. హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష. హైవే కిల్లర్గా పేరు పొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. యావజ్జీవంలో భాగంగా 45 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాలని తేల్చి చెప్పింది. దోషులకు 45 ఏళ్లలోపు ఏ విధమైన క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదని పేర్కొంది. హైవేపై పట్టపగలు హత్యలకు పాల్పడుతున్నా నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా ఆక్షేపించింది. అందుకు బాధ్యత వహిస్తూ ఒక్కో మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు పరిహారం ఖరారు చేసే విషయంలో ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఈ మేరకు తీర్పు చెప్పారు. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి రావాల్సి ఉంది. ఒంగోలును కేంద్రంగా చేసుకుని ప్రధాన నిందితుడు అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా ఆధ్వర్యంలో మరికొందరు ఇనుప లోడుతో ఇతర రాష్ట్రాలకు వెళుతున్న లారీలను లక్ష్యంగా చేసుకుని తనిఖీ అధికారుల అవతారం ఎత్తి దోపిడీలకు పాల్పడేవారు. పత్రాలు చూపాలంటూ లారీ డ్రైవర్, క్లీనర్లను తమ వద్దకు రప్పించుకుని తాడుతో ఊపిరాడకుండా చేసి హతమార్చేవారు. మృతదేహాలను గోని సంచుల్లో కుక్కి పూడ్చిపెట్టేవారు. లారీని కనబడకుండా చేసి అందులోని సరుకును దోచుకునేవారు. ఈ ముఠా 13 మందిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఒంగోలు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు పలువురికి ఉరిశిక్ష, 4 యావజ్జీవం, ఒకరికి 10 ఏళ్లు, ఇంకొకరికి 7 ఏళ్ల శిక్షలు విధిస్తూ 2021 మే నెలలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దోషులు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం 9 మందికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవంగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్న సినీ నటుడు చిరంజీవి. నేను రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నా అని సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తన 45 సంవత్సరాల సుదీర్ఘ కళాసేవకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంలో తన కృషి, తాను చేసిన కళాసేవను పక్కన పెడితే గుండెల్లో పెట్టుకుని ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులు, అవకాశాలిచ్చిన దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. తనకు దక్కిన ఈ పురస్కారం వారిదేనని చెప్పారు. ఎన్టీఆర్కు భారతరత్న రావడం సముచితమన్నారు. ఆయనకు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్తున్నానని, మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని, తాను అక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తాను రావాలని కోరుకోలేదని చెప్పారు. తను రాజకీయంగా ఎదగాలని మా కుటుంబమంతా మనసారా కోరుకుంటున్నామన్నారు. బెజవాడను ముంచెత్తిన వాన, మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ శుక్రవారం ఉన్నట్టుండి పలు జిల్లాల్లో వర్షం కురిసింది. విజయవాడ నగరంలో గంటపాటు భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదచారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, తిరుపతి తదితర జిల్లాల్లో జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైపై 35 పరుగులతో నెగ్గి ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన గుజరాత్పై గెలిచి ప్లేఆఫ్స్ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూపర్ కింగ్స్ ఊహించని ఉపద్రవంతో చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. గిల్ 55 బంతుల్లో 104, సుదర్శన్ 51 బంతుల్లో 103 చెలరేగారు. తుషార్ దేశ్పాండేకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓడింది. డారిల్ మిచెల్ 34 బంతుల్లో 63, మెయిన్ అలీ 36 బంతుల్లో 56 రాణించారు. మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి తాటి ముంజలు మంచి ఆహారం. అధిక శాతం నీటితో ఉండే తాటి ముంజలు కూలింగ్ ఏజెంట్గా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. రోజంతా చురుగ్గా పనిచేయడానికి కావలసిన శక్తిని అందిస్తాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ కాల్షియం, పీచు, ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి7లతో ఉండే తాటి ముంజలు ఎండాకాలానికి మంచి సూపర్ ఫుడ్. దీంట్లో ఉండే సోడియం, పొటాషియం ఖనిజాలు శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడడంలో సాయపడతాయి. ఎండవేడిమి కారణంగా మనం కోల్పోయిన పోషకాల్ని తిరిగి అందిస్తాయి. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. తాటి ముంజల్లోని నీళ్లు పిల్లలకు, వృద్ధులకు ఎంతో మంచివి. ఎసిడిటీ, మలబద్ధకం, అల్సర్ల లాంటి సమస్యల్ని నివారిస్తూనే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గర్భిణులు మిగతా ఆహారంతో పాటు వీటిని తీసుకున్నారంటే వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. పాలిచ్చే తల్లులు తింటే సమృద్ధిగా పాలు పడతాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ముంజలు మంచి ఆహారం. తక్కువ క్యాలరీలు,
ఎక్కువ నీళ్లతో సన్నబడటంలో సాయపడతాయి. పైగా వీటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పిఎస్ఎల్వి కొత్త ఇంజిన్ పరీక్ష సక్సెస్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంతో నమ్మకమైన రాకెట్గా గుర్తింపు పొందిన పిఎస్ఎల్వి రాకెట్కు 4వ దశలో సరికొత్తగా ఒక ఇంజిన్ను డిజైన్ చేసి గురువారం పరీక్షించి శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రెజ్లింగ్లో భారత్కు 5వ ఒలింపిక్ బెర్త్. 68 కేజీల విభాగంలో ఫైనల్లోకి నిషా. ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి మహిళల విభాగంలో భారత్ నుంచి అత్యధికంగా 5గురు బరిలోకి దిగనున్నారు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో మహిళల 68 కేజీల విభాగంలో నిషా దహియా ఫైనల్కు చేరుకుని భారత్కు 5వ ఒలింపిక్ బెర్త్ను ఖరారు చేసింది. నీరజ్కు 2వ స్థానం. భారత స్టార్ జూవెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా కొత్త సీజన్లో శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లో ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ అయిన నీరజ్ 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రజ్ఞానందకు 3వ స్థానం. సూపర్ బెట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 10 పాయింట్లతో 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే. భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎంపిక కోసం త్వరలో ప్రకటన. బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టీకరణ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.